అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఏమనుకుంటున్నారో వారితో మీ మనసులో ఉన్న విషయాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. ప్రేమికురాలికి ఈరోజు మీరు ఒక మంచి బహుమతిని కూడా అందించడం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి. వివాదాలకు తావునిచ్చే విషయమైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి. ఈరోజు కార్యాలయంలో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటమే మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు మీరు ఇలాంటి పనులను చేస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామ్యం ఉన్నెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీకు కనిపించటం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ కూడా అందుకోవచ్చు. సంతోషంగా కుటుంబ జీవితం కోసం సంతోషమైనటువంటి ఇంట్లో మీరు ఈరోజు కొన్ని మార్పులు చేర్పులు చేయడం అంటూ జరుగుతుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. మరియు దేవత విగ్రహాన్ని కూడా మీరు ప్రతిష్ఠించడం ద్వారా మీకున్నటువంటి దోషాలు తొలగించబడతాయి. అనారోగ్యం నుండి విముక్తి కూడా పొందుతారు. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరి సమస్యలలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారం కొరకు ఒక గాజు జాడీలో లేదా మట్టి జాడీలో ముందుగానే కొత్త పసుపు రంగు బట్ట నుంచి దానిలో 9 వక్కలు వేసి ఒక పసుపు కొమ్ము వేసి దాంట్లో ఏదైనా చిన్న వెండి వస్తువు వేసి బట్టను మూసేసి దాంట్లో పెద్ద ఉప్పును నిండుగా వేసుకోవాలి దాని మీద నుంచి. ఆ తర్వాత ఆ ఉప్పుని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసి కొంచెం కొంచెంగా ఇంట్లో ఆహారంలో ఉపయోగిస్తూ ఉండాలి. నిండుగా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. మీకున్నటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగించబడతాయి. ఇక అంతా శుభమే కలుగుతుంది. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ అయితే మరి పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.